ప్రఖ్యాతి చెందిన ఏడుపాయల వనదుర్గమాత సన్నిధిలో మంజీరా నదిలో ఇక ముందు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆయన శుక్రవారం పాపన్నపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఏడుపాయలలో మంజీరా నదిలో స్నానానికి వెళ్లి నదిలో పడి మృత్యువాత పడుతున్న భక్తుల సంఖ్య విపరీతంగా ఉందని తమ దృష్టికి వచ్చిందని, ఇక ముందు అలా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఆయన ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన అమరుల స్తూపం పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తదుపరి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఇటీవల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నామని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. వర్షాల దృష్ట్యా 24 గంటల పాటు పెట్రో, బ్లూ కోట్స్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తూ ప్రజలను మరింత అప్రమత్తం చేయాలన్నారు. అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ వారి యొక్క సమస్యను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని పోలీసులను ఆదేశించారు. నేర దర్యాప్తుల్లో సాంకేతిక పరిజ్ఞానంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యులుగా చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ నరేష్ సిబ్బంది ఉన్నారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను. దాంట్లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా విజిట్ చేసి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఎటువంటి ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కి వస్తారు, వాళ్ళ సమస్యలు ఏంటి, ఏ విధంగా కేసులు నమోదు చేస్తున్నారు, వాటి ఇన్వెస్టిగేషన్ ఎట్లుంది, తర్వాత మా పోలీస్ సిబ్బంది కూడా బయట పెట్రోలింగ్ సిస్టమ్ ఎట్లుంది, 100 డైల్ కాల్స్ ఎట్లా అటెండ్ అవుతున్నారు, తర్వాత రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, అన్ని విషయాల మీద కూడా చర్చించడానికి, చెక్ చేయడానికి వచ్చాను. తర్వాత బయట ప్రిన్సెస్ కూడా ఏ విధంగా ఉంది, వీటన్నిటిని కూడా ఒక నెల రోజుల్లో వీళ్ళందరూ చెప్తున్నా ఒక సిస్టమేటిక్ చేయాలని, క్రైమ్ వెహికల్స్ కూడా అన్ని సపరేట్ చేసి వాటన్నిటి కూడా సెగ్రిగేట్ చేసి పోలీస్ స్టేషన్కి వస్తే ఒక మంచి లుక్ కానొచ్చే విధంగా తయారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్కి ఏ ఫిర్యాదుదారులు వచ్చినా కూడా వాళ్ళతోటి మంచిగా రిసీవ్ చేసుకొని కంప్లైంట్స్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలని వాళ్ళకి చెప్పడం జరిగింది.